నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. సామాన్య ప్రజలకు ఒక చట్టం, అధికారంలో ఉన్న మంత్రులకు వారి కంపెనీలకు మరో చట్టం ఉంటుందా? అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తుంటే అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? ప్రభుత్వంలో కీలక మంత్రిని అన్న ధైర్యంతోనే ఈ అక్రమ మైనింగ్ దందా సాగుతోందా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రాజేంద్ర నగర్ పరిధిలోని మానసా హిల్స్ లో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ గట్టి జలకిచ్చింది. అసలు అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు తవ్వకాలు ఎలా జరుపుతారు అని ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసలు మానసా హిల్స్ లో ఏం జరుగుతోంది? ఎన్హెచ్ఆర్సీ ఎందుకు అంత తీవ్రంగా స్పందించింది? ఈ పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ కేసులోని మెయిన్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. రాజేంద్ర నగర్ మానసా హిల్స్ లో అక్రమ మైనింగ్ పై ఎన్హెచ్ఆర్సీ ఫుల్ ఫైర్ అయింది. సామాన్యుడికి ఒక చట్టం, మంత్రి కంపెనీకి మరో చట్టమా అని నిలదీసింది. రెవెన్యూ, గనుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, హెచ్ఎండిఏ అధికారుల మౌనంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎంఎండిఆర్ చట్టం కింద రాఘవ కన్స్ట్రక్షన్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖకు సూచన. విచారణ జరిపి 8 వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. హైదరాబాద్ శివార్లోని రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న మానసా హిల్స్ ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో గత కొంతకాలంగా భారీ యంత్రాల శబ్దాలు, క్వారీ బ్లాస్టింగ్ల మోతలు మోగిపోతున్నాయి. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పర్యావరణ నిబంధనలను బొందపెట్టి కొండలను విచక్షణ రహితంగా పిండి చేస్తున్నారని స్థానికులు, పర్యావరణవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తవ్వకాలు జరుపుతున్నది మరెవరో కాదు, స్వయంగా రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి చెందినదిగా ప్రచారంలో ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్స్. రాత్రి పగలు తేడా లేకుండా భారీ జేసీబీలు, ప్రొక్లైన్లను పెట్టి తవ్వకాలు జరుపుతున్న స్థానిక ప్రజలు పెద్ద పెద్ద శబ్దాలు, తుమ్ము, తోలి కాలుష్యంతో అల్లాడిపోతున్న అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం గాని స్థానిక యంత్రాంగం గాని పట్టించుకోకపోవడంతో ఈ దందాను అడ్డుకునేందుకు ప్రముఖ న్యాయవాది ఈ రామారావు రంగంలోకి దిగారు. మానసా హిల్స్ లో జరుగుతున్న చట్ట విరుద్ధమైన మైనింగ్, దానివల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి జరుగుతున్న విఘాతంపై ఆయన ఆధారాలతో సహా జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. మంత్రి పదవి అండతో అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న లీలలను ఎన్హెచ్ఆర్సీ ముందు ఉంచారు. రామారావు దాఖలు చేసిన పిటిషన్ ను తీవ్రంగా పరిగణించిన ఎన్హెచ్ఆర్సీ తక్షణమే ఈ అంశంపై విచారణ ప్రారంభించారు. ఈ ఫిర్యాదును విచారించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా మండిపడింది. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? రెవెన్యూ శాఖ ఏం చేస్తోంది? గనుల శాఖ అధికారులు నిద్రపోతున్నారా? హెచ్ఎండిఏ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కనీస తనిఖీలు ఎందుకు చేయలేదు అని ప్రశ్నల వర్షం కురిపించింది. సంబంధిత శాఖల అధికారులపై తీవ్రంగా మండిపడింది. సామాన్య పౌరుడు చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా 100 రకాల అనుమతులు అడిగే వ్యవస్థ. ఒక మంత్రి కంపెనీ చట్టవిరుద్ధంగా కొండలను తవ్వేస్తుంటే ఎందుకు కంటికి రెప్పలా కాపాడుతోంది అని సూటిగా ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం కింద రాఘవ కన్స్ట్రక్షన్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ అక్రమ తవ్వకాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి 8 వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ వివాదంపై రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలోనూ పలు సందర్భాల్లో రాఘవ కన్స్ట్రక్షన్ నాది కాదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనలు చేస్తూ వచ్చినప్పటికీ ఆ సంస్థ వెనుక ఉన్న అసలు శక్తి ఆయనేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్స్ తో నాకు సంబంధం లేదనడం కేవలం కంటి తుడుపు చర్యనేనని, లోపల మాత్రం ఆ కంపెనీ అక్రమ దందాలకు కొమ్ము కాస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. మంత్రి అనే ధైర్యంతోనే కొండలను సైతం పిండి చేస్తూ మైనింగ్ దందాకు పాల్పడుతున్నారని చురకలు అంటిస్తున్నారు. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ జోక్యంతో పొంగులేటి సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్లయింది. మరి ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన 8 వారాల గడువులో కేంద్ర బొగ్గు గనుల శాఖ ఎలాంటి విచారణ జరుపుతోంది? నిబంధనలు ఉల్లంఘించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పై ఎంఎండిఆర్ చట్టం కింద ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి. అధికారులున్న వారు చట్టానికి అతిథులు కారని సందేశాన్ని ఈ కేసు నిరూపిస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.